మా ఇంట్లో దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసినప్పుడు ఇలానే ప్రిపేర్ చేస్తాం. మీతో కూడా షేర్ చేస్తాను. మేము దోశ పిండి ప్రిపేర్ చేసేటప్పుడు ఈ మల్టీ ఇంగ్రీడియంట్స్ మొత్తం మిక్స్ అవ్వాలని చెప్పి ఇలా చేస్తాం అన్నమాట. వీటిలో మేము ఏం తీసుకుంటామంటే మినుములు, సజ్జలు, జొన్నలు, రాగులు, మెంతులు, కందిపప్పు, పెసరపప్పు, సగ్గుబియ్యం, పెసళ్ళు, ఉలవలు, అటుకలు, శనగలు ప్లస్ బియ్యం. స్టోర్ బియ్యం అని తీసుకోవచ్చు, ఏమని తీసుకోవచ్చు. నేనైతే స్టోర్ బియ్యమే తీసుకుంటాను. ఇప్పుడు చూపించిన ఇవన్నీ ఒక కప్పుతోనే మెజర్ చేయాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇవన్నీ ఈ కప్పుతోనే మెజర్ చేశాను. మీరు కూడా అలాగే తీసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అండ్ ఇవి మల్టీ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో ఇవన్నీ కలిసి ఉంటే టిఫిన్ చాలా బాగుంటుంది. ఇది తినడం వల్ల హెల్త్ కూడా చాలా బాగుంటుంది, చాలా స్ట్రాంగ్ ఉంటారు. డైట్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఇది మంచి ఫుడ్, ట్రై చేయొచ్చు. అండ్ ఇది ఎలా సోక్ చేయాలి, ఎలా మిక్సీ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ప్రజెంట్ అయితే ఇవి టోటల్గా చెప్తే 11 ఇంగ్రీడియంట్స్ అనమాట. మేము ఇలాగే చేసుకుంటాం. దోశ చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది.